ఈ కథ పేరు ఓం నమో నారాయణ. రామయ్య కథ. ఒక పల్లెటూరులో చింతకుట్ట రామయ్య అనే భేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సరైన భోజనం ఉండేది కాదు. కానీ ప్రతిరోజు ఉదయం హనుమంతుని ముందు ఓం నమో నారాయణ అంటూ 108 సార్లు జపం చేసేవాడు. ఒకరోజు ఊరిలో ఒక పెద్ద కోతి గుంపు ఆగ్రహంగా వచ్చి పిల్లలను భయపెట్టి అన్నం, ఆస్తి నాశనం చేయటం మొదలుపెట్టాయి. అందరూ భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. కానీ రామయ్య మాత్రం బయట నిలబడి చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓం నమో నారాయణ. హనుమంతుడా, నీవు ఈ కోతులలో ఉండి ఉంటావేమో, నీ భక్తుల్ని కాపాడుము. ఆ మాటలేవి ముగియక ముందే ఒక కోతి పెద్దగా కేకలు వేసి అన్ని కోతుల్ని తీసుకొని అడవిలోకి పోయింది. ఊరంతా ఆశ్చర్యపోయారు. అందరూ రామయ్య పాదాలు పట్టి క్షమించమన్నారు. అనంతరం రాత్రి రామయ్యకు కలలో హనుమంతుడు వచ్చి ఇలా అన్నాడు: నీవు 108 సార్లు నన్ను పిలిచినా ప్రతి జపం ఒక రక్షణ కవచంగా మారింది. నీ నమ్మకం నీ బలం అని ఆంజనేయ స్వామి చెప్పాడు. అందుకే ప్రతి ఒక్కరూ నమ్మకంగా పూజలు చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఓం నమో నారాయణ.